ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తమ సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదని, ఇచ్చిన హామీలు నీరుగారిపోయాయని ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సంఘం జూన్ 5వ తేదీన విజయవాడలో తలపెట్టిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశం రానున్న రోజుల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో సానుకూల చర్చలకు ఒక వేదికగా నిలుస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కెఆర్ సూర్యనారాయణ ఈ కౌన్సిల్ సమావేశం వివరాలను వెల్లడించారు. దాదాపు 10,000 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ని ఆహ్వానించారు. ఈ మేరకు సంఘం నాయకులు సీఎస్ ఛాంబర్‌లో ఆయన్ను కలిసి సమావేశానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి అధికారికంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న 15 కీలక అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సీఎస్‌కు అందజేసి సమస్యల తీవ్రతను వివరించారు. జూన్ 5న జరిగే కౌన్సిల్ సమావేశానికి తప్పనిసరిగా హాజరై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు సీఎస్‌ను కోరారు. ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్న డిమాండ్లేంటంటే 12వ పీఆర్సీ తక్షణ ఏర్పాటు, వేతన సవరణ కమిషన్ పీఆర్సీ కోసం సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించి ఉద్యోగుల జీతభత్యాల సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే పెండింగ్ బకాయిలు విడుదలండి. సుమారు 25,000 కోట్ల పేరుకుపోయిన పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, ఏపీజీఎల్ఐ బకాయిలు మరియు ఇతర అలవెన్స్‌లను తక్షణమే చెల్లించాలని, వీటి చెల్లింపునకు నిర్దిష్ట కాల పరిమితితో కూడిన స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అండి, సిపిఎస్ మరియు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్‌లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఈ విషయంపై ఉద్యోగ సంఘాలతో తక్షణమే చర్చలు ప్రారంభించి ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే వాణిజ్య పన్నుల శాఖ వంటి కొన్ని శాఖల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార దుర్వినియోగం, అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఎన్నికల హామీలకు అనుగుణంగా అర్హులైన కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరించే ప్రక్రియను కూడా వెంటనే ప్రారంభించాలని సంఘాలు కోరాయి. అలాగే ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్‌లో ఉన్న లోపాలను సవరించి నగదు రహిత వైద్య సేవలను సమర్థవంతంగా, పారదర్శకంగా అందించాలని కోరారు. ఇక ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీ సూర్యనారాయణ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అనేక హామీలు ఇచ్చారని, దాంతో కొన్ని సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు కూడా చేశారని గుర్తు చేశారు. అయితే ఆ హామీలు ఏవీ నెరవేరలేదని, సమస్యలు మరింత జటిలంగా మారాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వం మారగానే కొందరు సంఘాల నాయకులు రంగులు మార్చినట్లుగా తమ వైఖరిని మార్చుకుంటారు అని ఇతర సంఘాల తీరును పరోక్షంగా ఎత్తి చూపారు. గతంలో 2023లో తాము ఉద్యోగుల బకాయిల గురించి గవర్నర్‌ను కలిస్తే కొన్ని సంఘాల నాయకులు తమను విమర్శించారని, కానీ ఇటీవల శాసనసభలోనే 25,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించడంతో ఆనాడు తాము చెప్పింది నిజమైందని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇక ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జూన్ 5న జరిగే కౌన్సిల్ సమావేశం ద్వారా ఉద్యోగుల ఐక్యతను ప్రదర్శించి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లాలని వారు భావిస్తున్నారు. సీఎస్ ఈ సమావేశానికి హాజరై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట హామీ ఇవ్వాలని, ఆ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల సాహితికమైన డిమాండ్లను నెరవేర్చడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో నూతనోత్సవాన్ని నింపి సుపరిపాలన అందించడంలో ప్రభుత్వం విజయం సాధించాలని ఉద్యోగ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.